హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ Banvika తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి వాషింగ్ మిషన్ వాష్ అండి. ఇది టాప్ లోడ్ అనమాట. టాప్ లోడ్ అయితే ఇది క్లీనింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను అనమాట. ఇది కొన్ని 5 years అవుతుంది, ఎలాంటి రిమార్క్ రాలేదు. మీరు ఎవరైనా వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే కనుక నేను దీన్ని రిఫర్ చేస్తాను, కొనుక్కోవచ్చు. ఇది ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలంటే లోపల బ్యాగ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ డస్ట్ బ్యాగ్స్ అనమాట. అంటే మనం బట్టలు వేసినప్పుడు బట్టల్లో కొన్ని పీచులు అట్లాంటివి ఊడుతుంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. వాషింగ్ మిషన్ క్లీనింగ్ అనేది 6 monthsకి ఒకసారి అయినా సరే చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ వాటర్ వచ్చేది ఉంటుంది కదా, దీనికి ఒక చిన్నది జల్లెడలాగా ఉంటుంది. అంటే వాటర్ వచ్చేటప్పుడు ఏదన్నా పాచి నలకలు అవి ఉన్నాయంటే ఈ జల్లెడ దగ్గర ఆగిపోతాయి అన్నమాట. ఇది కూడా తీసుకోవాలి. చూడండి, డస్ట్ బ్యాగ్స్లో డస్ట్ అయితే బాగుంది కదా. నేను క్లీన్ చేసుక 6 months దాటిపోయిందనమాట. ముందు ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని తర్వాత లోపల టబ్ అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో టబ్ క్లీన్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. కొత్తగా వాషింగ్ మిషన్ యూజ్ చేసే వాళ్ళకి తెలియకపోతే కనుక ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట నేను. ఇది మొత్తం ఇలా మనం బ్రష్ తోటి సర్ఫ్ కానీ ఏదైనా వేసుకొని లేదా సోప్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నట్లయితే తర్వాత మనం లోపల టబ్ ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది కూడా చూడవచ్చు అనమాట. దీనికి వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి సపరేట్ పౌడర్ కూడా ఉంటుంది. కావాలంటే అది తీసుకోవచ్చు. అది ఏంటంటే జస్ట్ ఆ సెంటర్స్లోనే దొరుకుతాయి అనమాట, పర్టికులర్ సెంటర్స్లోనే. కాకపోతే మనకి ఇంకా అట్లా ఏమీ దొరకనప్పుడు అయితే మనం జస్ట్ మామూలుగా సర్ఫ్ వేసేసుకోవచ్చు అనమాట. టబ్ సర్ఫ్ వేసుకొని టబ్ క్లీన్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా లేదు అంటే వాషింగ్ మిషన్స్ కొంటాం కదా మనం, వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట. కావాలంటే ఎక్స్ట్రాగా కొనుక్కోవచ్చు. అది ఇది బాష్ టాప్ లోడ్ వచ్చేసి మేము కొని 5 years అవుతుందండి. బాగా వర్క్ చేస్తుంది, ఎలాంటి రిమార్క్స్ రాలేదు. ఇది టాప్ లోడ్ అనమాట. 7 kgs అనమాట దీని లిమిట్. ఆ తర్వాత వీడియోస్లో ఇది ఎట్లా అంటే కొత్తగా వాషింగ్ మిషన్ యూజ్ చేసే వాళ్ళు ఎట్లా యూజ్ చేయాలని తెలియకపోతే కనుక నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తానంటే మనం బట్టలు డైలీ వాష్లో ఎలా పెట్టుకోవాలి, వీక్ వాష్లో ఎలా పెట్టుకోవాలి, అలాగే కొంచెం జీన్స్ బెడ్షీట్స్ అట్లాంటివి కదా ఉంటాయి కదా, అలాంటివి అప్పుడు ఎట్లా పెట్టుకోవాలి ఏంటనేది చూపిస్తానమాట. నేనైతే ముందు ఇవన్నీ బాగా డస్ట్ బాగా పట్టేసింది అనమాట. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, 6 months దాటిపోయింది. మనం ఒక 3 monthsకి ఒకసారి అయినా క్లీన్ చేసుకున్నట్టయితే బాగుంటుంది అనమాట. లేకపోతే ఈ బ్యాగ్స్ నిండిపోతే మళ్ళీ అదంతా బట్టలకు పట్టుకుంటుంది అనమాట. మనకి బట్టల్లో ఉండే పీచు ఎక్స్ట్రాస్ ఏమన్నా వెళ్ళిపోయినప్పుడు ఇందులోకి వెళ్తుంది అనమాట. ఇవి క్లీన్ చేసుకుంటూ ఉన్నట్టయితే బట్టలు కంటుకోకుండా ఉంటుంది. లేకపోతే ఇవి క్లీన్ చేయకపోతే మనం బట్టలు మిషన్లో వేసినప్పుడు శుద్ధలాగా అతుక్కుపోతుంది బట్టలకి. అది అయిపోయిన తర్వాత ఇంకా నేను సైడ్స్ ఇది మొత్తం ఒక క్లాత్ తీసుకొని తుడుస్తున్నాను అనమాట. అంటే మేము బయట పెట్టాము కదా, డస్ట్ అది ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇక్కడ రోడ్డు సైడ్ సెకండ్ హౌసే కాబట్టి రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి కదా, కొంచెం డస్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది. దీనికి అందుకని కవర్ కూడా వేసామన్నమాట. అందులోనూ వైట్ కలర్ కదా, వైట్ కలర్ అంటే ఎక్కువ డస్ట్గా అనిపిస్తుంది కొంచెం పడినా కానీ. ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి ప్రాపర్గా.
లోపల బయట మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత వెనక ట్యాప్ కూడా బిగించుకున్న తర్వాత ఇప్పుడు నేను టబ్ క్లీన్ పెడుతున్నాను అనమాట. దానికోసం మీరు సర్ఫ్ అయినా వాడచ్చు, లిక్విడ్ అయినా వాడచ్చు. నేను సర్ఫే వాడుతున్నానండి. సర్ఫ్ వేసిన తర్వాత చూడండి, స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రోగ్రాంలోకి వెళ్తే వస్తుందన్నమాట. ఇక్కడ లైన్గా ఉన్నాయి కదా, టబ్ క్లీన్ అనేది 32 మినిట్స్ టైం పడుతుందని చూపిస్తుంది. తర్వాత స్టార్ట్ చేసుకోవటమే. చూడండి వాటర్ వస్తుంది కదా, తర్వాత ఇంకా క్లీన్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేసుకోవటమే. ఇట్లాగ ఒక 6 మంత్, అట్లీస్ట్ 6 మంత్స్కైనా ఒకసారి టబ్ క్లీన్ పెట్టుకుంటే లోపల ఉన్న డస్ట్ అనేది మొత్తం పోతుంది అనమాట. చూడండి వాష్ ఎన్నిసార్లు అవుతుంది, రిన్స్ ఎన్నిసార్లు అవుతుంది, స్పిన్ అనేది ఎన్నిసార్లు అవుతుంది అది చూపిస్తుంది. చూడండి ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్గా ఉంది కదా వాషింగ్ మిషన్ అయితే.